ఫస్ట్ 'జాక్' మూవీ గురించి చెప్తాను. ఆ మూవీ చూసి నాకేమనిపించిందంటే 'బొమ్మరిల్లు భాస్కర్ డీజే టిల్లు' మూవీ చూసి ఓకే. ఇలాంటి ఒక 'డీజే టిల్లు' లాంటి అల్లరి బాయ్, 'సిద్దు' లాంటి ఒక పెర్ఫార్మ్ ఇవ్వగలిగినటువంటి ఒక ఫన్ బాయ్ నేను రాసుకున్నటువంటి ఒక స్పై డ్రామాలో పెట్టేస్తే సెట్ అయిపోద్ది జనం చూసేస్తారని అనుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక మూవీకి బేస్ ఫౌండేషన్ అనేది స్క్రిప్ట్ అండ్ దానికి సంబంధించినటువంటి కథ, స్క్రీన్ ప్లే తప్ప పెర్ఫార్మన్సెస్ లేకపోతే వాళ్ళు చేసేటువంటి ఫన్ గాదు. ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' ఉంది. 'అర్జున్ రెడ్డిలో' అతను చాలా ఆవేశంగా ఉంటాడు. ఇదే ఆవేశం వరల్డ్ ఫేమస్ లవర్‌లో గూడా ఉంటది. కానీ అది ఎందుకు హిట్ అవ్వలేదు? ఎందుకు హిట్ అయింది? దీనికి ఉన్నటువంటి బేస్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్‌ది. అలాగే 'డీజే టిల్లు' కూడా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటది. కానీ అది ఈ మూవీలో చాలా క్లియర్ కట్‌గా మిస్ అయిందని చిన్న పిల్లోడు గూడా చెప్తాడు. సో 'జాక్' మూవీ అనేది బేస్‌లెస్‌గా ఒక సరైనటువంటి రైటింగ్ లేని దాంట్లో 'డీజే టిల్లు' లాంటి క్యారెక్టర్‌ని ఇన్వాల్వ్ చేస్తే స్పై డ్రామాలో ఎట్లా ఉంటదో అట్లా ఉంది. సిద్దు చాలా గట్టిగా పెర్ఫార్మ్ చేసాడు. చాలా ట్రై చేసాడు సినిమాని తన భుజస్కంధాల మీద తీసుకొచ్చి కాపాడడానికి. బట్ ఫెయిల్ అయ్యాడు. డెఫినైట్‌లీ ఈ మూవీ అయితే థియేటర్‌కి వెళ్లి చూడదగ్గ మూవీ కాదు. ఓటీటీ వస్తే టైమ్ పాస్ కోసం ఒకసారి చూడండి తప్ప కమర్షియల్‌గా ఈ మూవీ ఐ మీన్ పర్సనల్‌గా ఈ మూవీ నాకసలు నచ్చలేదు. కమర్షియల్‌గా ఈ మూవీ సక్సెస్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఓవరాల్‌గా ఈ మూవీ నాట్ రికమెండెడ్. ఇక 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అజిత్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విషయానికొస్తే 'కేజీఎఫ్' చూసిన తర్వాత 'కబ్జా' లాంటి సినిమాలు చాలా మంది ట్రై చేశారు. మొన్న 'మార్క్' కూడా వచ్చింది. ఇవన్నీ కూడా 'కేజీఎఫ్' స్కూల్ నుంచి ప్రశాంత్ నీల్ ఇన్‌స్పైర్ చేసుకొని తీస్తున్నటువంటి సినిమాల్లాగా అనిపిస్తున్నాయి. అట్లాగే అజిత్‌ని చాలా బాగా ఎలివేట్ చేశాడనిపించింది. 'మన కథ' తర్వాత అజిత్ యొక్క ఎలివేషన్ గ్రౌండ్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ 'జాక్' లాగే దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ కూడా ఏంటంటే అక్కడ ఫన్‌ని హీరో యొక్క క్యారెక్టర్‌ని 'డీజే టిల్లు' నుంచి ఎట్లా తీసుకొచ్చాడో ఇక్కడ 'కేజీఎఫ్' నుంచి 'మన కథ' నుంచి అజిత్‌ని తీసుకొచ్చాడు. వర్స్‌టైల్ అండ్ ఒక వింటేజ్ అజిత్ కనిపించాడు. కానీ దాంట్లో లాగే దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ఫాల్ట్ కథని, స్క్రీన్ ప్లేని సరిగ్గా రాసుకోలేదు, సరిగ్గా చూసుకోలేదు. బట్ కంపారిటివ్‌లీ 'జాక్' అండ్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కంపేర్ చేసుకుంటే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కొంచెం పర్వాలేదని అనిపించింది. అండ్ ఈ మూవీ కూడా పర్సనల్‌గా నాకైతే పెద్దగా ఏమి ఎక్కలేదు, నచ్చలేదు. అజిత్ ఫ్యాన్స్‌కి మాత్రం మస్ట్ వాచ్. బట్ నేను అజిత్ ఫ్యాన్‌ని కాదు. సో నాకు పెద్దగా నచ్చలేదు. కమర్షియల్‌గా కూడా ఈ మూవీ తెలుగు వరకు అంటే తెలుగు కాబట్టి తక్కువ ప్రైస్‌కి అమ్ముంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పెద్ద మార్కెట్ ఏం లేదు అజిత్‌కి కాబట్టి లైట్‌గా కాస్త పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశాలైతే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అయిపోద్ది గ్యారంటీ అన్నట్లు, అట్లాగే అవ్వదు బ్రేక్ ఈవెన్ అన్నట్లు ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కమర్షియల్‌గా. ఇక ఈ మూవీ ఓవరాల్‌గా అయితే నేనైతే డెఫినెట్‌లీ రికమెండ్ చేయను. ఓటీటీలోకొస్తే మేబీ మీరు వెయిట్ చేసి చూస్తానంటే చూడండి తప్ప థియేటర్‌కెళ్ళి చూసేటువంటి మూవీ అయితే కాదు. ఇది నాకు ఈ మూవీకి సంబంధించి అనిపించినటువంటిది.